కృతజ్ఞతలు. కూర్చోండి మేడం, మా మీటింగ్కి వచ్చినందుకు. ఓకే, ఇక్కడ మనకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలంటే క్రియేటివ్ ఎడ్యుకేషన్ కావాలి. కాపీ కొట్టి మార్కులు తెచ్చుకునే ఎడ్యుకేషన్ అవసరం లేదు. క్రియేటివ్ ఎడ్యుకేషన్ అంటే చాలా మంది మీ పేరెంట్స్ కూడా ఈ పదాలు కానీ వీటి విషయాలు కానీ చాలా మందికి తెలియదు. కానీ పక్కన ఎవరితో మాట్లాడితే క్రియేటివ్ అంటే కొత్తగా ఉండాలి, కొత్త ఆలోచించాలి. బట్టి పెట్టే విధానం కాకుండా క్రియేటివ్ గా పాఠం చెప్పడము లేదా క్రియేటివ్ గా ఆలోచించడము, కొత్తగా ఏదైనా రాయడం. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలి. అలాగే ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ కావాలి. ఇవి ఎలా సాధ్యమవుతాయంటే, ఒకటి మీరు పేరెంట్ గా ఏం చేయాలంటే, నువ్వు ఇంటి నుంచి బయలుదేరిన మీ విద్యార్థి, మీ బిడ్డ స్కూల్కి వచ్చే లోపల ఎన్నో ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాడు. వాటిని పేపర్ మీద పెట్టమని, తన భావాన్ని ఎప్పుడైతే పేపర్ మీద పెడతాడో ఆ రోజు మీ బిడ్డకు చదువు వచ్చినట్టు. చదవడము రాయడమే కాకుండా తన భావాన్ని, తను చూసినటువంటి సంఘటనను లేదా ఒక ఆట ఆడేటప్పుడు ఏం జరిగిందో దానిని పేపర్ మీద పెట్టాలి. అలాగే ఇంకా స్కిల్ ఎడ్యుకేషన్ అంటారా, ఆర్డినో ఎలక్ట్రానిక్స్ ఈ పాఠశాలలో నేను చెప్పబోతున్నాను. కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకు ప్యానల్ బార్డు అంటే మీకు ఏసి చూపెట్టామని, ఎలా చేస్తామనేది. అలాగే 3D డిజైనింగ్, ఇప్పుడు ఫాస్ట్ గా గ్రోయింగ్ ఉన్నటువంటి కోర్సులు, బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడే కోర్సులు, ఉద్యోగాలు ఖచ్చితంగా వచ్చే కోర్సులు ఏంటంటే ఈ 3D డిజైనింగ్ తో పాటు డ్రోన్ టెక్నాలజీ. డ్రోన్ టెక్నాలజీ కూడా చాలా వేగవంతంగా విస్తరిస్తుంది. దాంతో పాటు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గురించి తెలిసే ఉంటుంది. ప్రతి ఇంట్లో నా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. మా టీచర్ల ఇళ్ళలో అయితే చాలా మంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. కానీ 10th క్లాస్కి సింగపూర్, మలేషియా లాంటి లేదా అమెరికా లాంటి దేశాల్లో 10th ఇంటర్మీడియట్ గా వాడు ఇంజనీర్ అయిపోతాడు. ఎట్లా ఇంజనీర్ అయిపోతాడు అంటే వాళ్ళ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఇవన్నీ ఇంక్లూడ్ చేశారు. డ్రోన్స్ చెప్తారు, అలాగే పైథాన్ కోడింగ్ చెప్తారు. ఈ మధ్య మన ఈ విద్యాలయంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ విద్యాలయంలో. అంటే మనకు చంద్రకళ మేడం ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. వారి ఈ విద్యాలయం కూడా నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. వారు మనకు చేస్తున్న సపోర్ట్. సో దీంతో పాటు స్టెమ్ ఎడ్యుకేషన్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, వీటిని చిన్న స్థాయి నుంచినే ఈ స్టెమ్ ఎడ్యుకేషన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ 6th క్లాస్ నుంచి. సో ఇలాంటి ఎడ్యుకేషన్ బయట ఎక్కడా మీకు దొరకదు, ప్రైవేట్ స్కూల్లో కూడా దొరకదు. కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని, మేముంటే మహా అంటే ఒక 5 ఏళ్ళు ఉంటాం, అంతకు మించి నేను ఉండను ఇక్కడ. ఈ అవకాశాన్ని ఈ 5 ఏళ్ళు మీరు సద్వినియోగం చేసుకోకపోతే దాదాపు 100 సంవత్సరాలు మీ బిడ్డలు, మీ తరం బాధపడుతుంది ఖచ్చితంగా. ఏదో చెప్తున్నానంటే, నేను సిటిఎం హై స్కూల్లో ఉండేటప్పుడు గతంలో మొదట్లో చేరినప్పుడు ఆ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయలే. ఫస్ట్ బ్యాచ్ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ పోయారు. పోయి మళ్ళా వచ్చే లోపల నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ అమ్మాయి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ ఆర్డినో పైన, ఆటోమేషన్ పైన చిన్న ప్రాజెక్ట్ ఇస్తే చేయలేక భయపడి వెళ్ళిపోయింది. ఇంటర్న్షిప్ చేయలేక వెళ్ళిపోయింది. ఎక్కడో షాపింగ్ మాల్లో పనిచేసుకుంటాం. సో ఇలా మనం నేను ఏదో బీటెక్ చదివినానంటే ప్రయోజనం లేదు. మనం ఎంత నాలెడ్జ్ పరీక్షిస్తాడో ఉద్యోగం ఇచ్చేవాడు. ప్రైవేట్ ఉద్యోగం ఇచ్చేవాడు కానీ, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చేవాడు కానీ ఊరికే ఉద్యోగం ఇవ్వడు. 1,00,000 పరీక్షలు పెట్టి 1,00,000 స్కిల్స్ ను చెక్ చేసి ఇస్తారు. కాబట్టి మీరు కోఆపరేట్ చేస్తేనే మీ పిల్లలని, ఐఐటి కూడా చెప్తున్నాం, ఐఐటి ఫౌండేషన్ కోర్స్ చెప్తున్నాం. సో ఎంత స్టాండర్డ్ ఉంటుందంటే 6th క్లాస్ చెప్పే
ఐఐటి ఫౌండేషన్ 10th క్లాస్లో ఉంటుంది, 6th క్లాస్ పిల్లలకి. మా పిల్లలు కూడా కొందరు, చాలా మంది కాదు, 6th క్లాస్ పిల్లలు వస్తారు. వారు కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో 10th క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి సిలబస్ దాదాపు నేర్చుకుంటున్నారు. సో కాబట్టి కొంచెం కష్టం కూడా ఉండొచ్చు. మీరు వీలైనంత వరకు మా పాఠశాలకు పంపించండి. నేను ఇదే పని ప్రైవేట్ స్కూల్లో సాయంత్రం పూట 1 hour పనిచేస్తే ప్రైవేట్ కాలేజీలో నాకు 50,000 అదనంగా వస్తుంది. వాస్తవం లేదు. కృష్ణారెడ్డి కాలేజీకి పోయినా, ఇంకో కాలేజీకి పోయినా, కానీ పోవడం లేదు. పేద పిల్లలు కాబట్టి సాయంత్రం 2 గంటలు పనిచేస్తున్నాం. కాబట్టి మీరు సహకరించాలా. అందులో మా స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ ఉన్నారు, యాక్టివ్ స్టాఫ్ ఉన్నారు. ఈ స్టాఫ్ అంతా కూడా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి మీకు ఇక్కడ ఉన్నటువంటి స్టాండర్డ్స్ బయట ఎక్కడ ఇంకా లభించవు. రెండోది, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆ ఫీజులు అనవసరంగా కడుతుంటారు కాబట్టి ఇక్కడ చేర్చేందుకు ప్రయత్నం చేయండి. సరే, 2047కి మనం అగ్రగామి దేశం కావాలి కాబట్టి మెగా పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టారు. కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకున్నాం. మీరు మీ బిడ్డ ఏం కావాలా, ఎలాంటి స్కిల్ కావాలా, మీ బిడ్డలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి, ఆ నైపుణ్యాలకు అనుగుణమైనటువంటి ఎడ్యుకేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది అనేది మీరు ఆలోచించుకొని మీరు మా క్లాస్ టీచర్స్ తో మాట్లాడితే మీ పిల్లల యొక్క భవిష్యత్తు అంతా చెప్తారు. ఆ పిల్లల యొక్క ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా లేదా ల్యాప్సెస్ ఏదైనా ఉంటే మీ విద్యార్థులు, వాటిని మేము కరెక్ట్ చేస్తాం. కరెక్ట్ చేయాలంటే ఐడెంటిఫై చేయాలి కదా. మీరు ఐడెంటిఫై చేయాలా, మేము ఐడెంటిఫై చేయాలి. అంతేకాదు, మేము కాపీలు కొట్టి పరీక్షలు పెట్టాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక క్లాసులో 30 మంది ఉంటే 30 మంది టాపర్స్ కారు. ఇది జీవిత సత్యం తెలుసుకోండి. ప్రైవేట్ స్కూళ్ళలో 30 మంది ఉంటే 30 మందికి టాప్ మార్కులు వచ్చింటాయి. ఆ టాప్ మార్కులు వస్తాయి. పేరెంట్ ఏం చేస్తారంటే నెగ్లిజెన్స్ చేస్తారు. ఎవరో చదువుకున్నవాడు, బాగా తెలివైనవాడు, ఒకడో ఇద్దరు ఉంటే ఈ 30,000, 40,000, 50,000 లక్షలు కడతాం కాబట్టి వానికి 100 మార్కులు వచ్చినాయి, మా వాడికి ఎందుకు 20 మార్కులు వచ్చినాయి అంటే కొట్లాడి వాళ్ళకి భయపడి మార్కులు వేస్తారు, కాపీ పట్టించి మార్కులు వేస్తారు. అది 10th ఎగ్జామ్స్ వరకే తనకు వస్తుంది. ఒకవేళ 10th లో కూడా కాపీ కొట్టినా ఇంటర్మీడియట్ తర్వాత పెట్టే పరీక్షల్లో, ఉద్యోగ పరీక్ష కావచ్చు, లేదంటే ఇంజనీరింగ్ పరీక్షలు కావచ్చు, అక్కడ కాపీ కొట్టడానికి వీలుండదు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు వెళ్లించే చోటికి వెళ్ళకండి. మేము కూడా వాస్తవాలు చెప్తా ఉంటాం. వాస్తవ పరిస్థితికి మీరు కూడా మౌల్డ్ అవ్వాలి. అరే, ఆ పిల్లోడు చదువుతాను, మా పిల్లోడు చదవలేదే, ఏదో లోపం ఉంది, లోపం కనుక్కోవాలి. కానీ మా వాడికి మార్కులు రాలేదని కొంచెం అడ్వాన్స్ గా వెళ్తే అది ప్రైవేట్ స్కూల్ పరిస్థితి అయిపోతుంది. ప్రైవేట్ స్కూళ్ళలో కదా కాపీలు కొట్టించి మార్కులు వేసే పరిస్థితి, ఆ పరిస్థితి తీసుకురావద్దని ప్రభుత్వ పాఠశాలలో మన బిడ్డకి ఏమి ల్యాప్సెస్ ఉన్నాయో దాన్ని కరెక్ట్ చేసేదని ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఈరోజు మన కాంపిటీషన్స్ పెట్టాము. ఆ కాంపిటీషన్స్ ముందుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ముందుగా మన కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. కల్చరల్ యాక్టివిటీస్ కంటే కూడా ఈ ఉద్దేశం, మెగా పేరెంట్ టీచర్స్ ఉద్దేశాన్ని నాకంటే బెటర్ గా మా స్టూడెంట్ ఒక అమ్మాయి చెప్తుంది. రమణ. Good morning, esteemed headmasters, respected teachers, and beloved my parents and dear my friends. Today, my name is Pujita. I am a proud 8th grade student of JP High School, Babu Nagar, Madanpalli. It is a great honor to stand before you all today at this mega parents meet. Today I want to talk about a dream, a vision for our future. Vikasit Andhra Pradesh by 2047, that India will celebrate its 100th year of independence. India is a great that our country Andhra Pradesh stands tall as a developed and prosperous and vibrant state. As students, we are the future of the state. Our education is the foundation
upon which Vikasit Andhra Pradesh will be built. We need to focus on our studies not just to pass exams but to gain knowledge, develop critical thinking skills and foster creativity. Our teachers are guiding us, our parents are supporting us. It is up to us to make the most of these opportunities. But Vikasit Andhra Pradesh it is not just about academic excellence, it's about innovation and technology. We need to embrace new technologies, learn coding, robotics and artificial intelligence. These skills will drive our state's economy and create new opportunities. Sustainable development, we must to protect our environment, conserve our natural resources and promote green practices. A developed state is also a clean and healthy state. Community and values, we need to uphold strong morals, respect to each other and work together as a community. Every individual contribute big or small matters. Health and well-being. A healthy population is a productive population. We need to encourage good health habits and ensure access to quality health care for all. Parents, your role in this journey is invaluable. You are our first teachers and our constant source of inspiration. By encouraging, by providing a supportive environment at home and by actively participating in our school activities, you are directly contributing to the development of our state. Teachers, you are shaping the minds of tomorrow. Your dedication and hard work are laying the groundwork for a brighter future. Friends, let us pledge today to work hard, dream big and contribution positively to our society. Let us imagine an Andhra Pradesh where every child has access to quality education, where every young person has opportunities to innovate and every citizen lives with dignity and prosperity. The journey to Vikasit Andhra Pradesh by 2047 is a long one, but with a collective efforts, dedication and unwavering spirit, I am confident that we will achieve this grand vision. Thank you. This golden giving my golden ఓకే సరే, ఇలాంటి స్టూడెంట్ చాలా మంది ఉన్నారు. అమ్మాయి కూడా ఒక్కసారి చెప్తే చాలు నెక్స్ట్ డే నేర్చుకొని వచ్చేస్తాం. అదే కాదు, ఈరోజు చెప్పింది 1 year తర్వాత అడిగినా కూడా మెమరీలో ఉండే పిల్లలు చాలా మంది ఉన్నారు. అందులో ఒక్కొక్కరే బయటకు వస్తారు. ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ ఏం సార్ పిల్లలు మీరా సర్కారు బడి. ఓకే, మా పిల్లలు సర్కారు బడి అనే పాటకు డాన్స్ వేయబోతున్నారు. ఈ పాటకి పిల్లలు చాలా కష్టపడ్డారండి. ఈ పాటకి స్టెప్పులు నేర్పించడానికి కూడా నేను కూడా చాలా కష్టపడ్డాను. వాళ్ళకి ఇష్టమైన పాటకే డాన్స్ వేయడానికి ఎంత కష్టమో పడితే నేనైతే కోపడ్డాను. స్టెప్పులు రాకుండా అంటే కోపడ్డాను. అదే టీచర్లు ఇంతమందిని మెయింటైన్ చేస్తూ పిల్లల్ని ఒక మాట అలాగే ఉంటారండి. చెప్పండి ఏమన్నా అంటే అప్పుడే టీచర్ల మీదకి తల్లిదండ్రులు రచ్చలు వచ్చేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మన పిల్లల భవిష్యత్తు కోసమే కదండి టీచర్లు మన కోసం చెప్పేది. దయచేసి అలా చేయకండి. ఇప్పుడు మా పిల్లలు వేసే పర్ఫార్మెన్స్ చూడండి. అప్పుడేనా
యాడా ఆన్లో ఉంది కదా.